అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథములోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 18వ దావీదు కీర్తన 6వ చరణాన్ని చదువుకుందాము. 18వ కీర్తన 6వ చరణము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సమాధానమునకు కర్తగా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్న తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ మాటలు వినాలని ఎదురు చూచాము తండ్రి. నీ మాటలు వినాలని ఆశపడుచున్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే కనుక కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యం వినడానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని పిల్లలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 18వ కీర్తన అద్భుతమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో మరి దావీదు గారి ద్వారా దేవుడు రాయించారు. మనం చదివినటువంటి చరణము అనగా 6వ చరణము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు శ్రమకాలములో ఉన్నప్పుడు ఆయనకు మొర్ర పెట్టినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. అంత మాత్రమే కాదండి, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన వింటాడా అంటే ఖచ్చితముగా ఆ ప్రార్థన వినేటటువంటి దేవుడు. దీవించడానికి నా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వినడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతూ ఉన్నాను. ఏంటి పాస్టర్ గారు ఇలాగంటున్నారు అనొచ్చు, కానీ నేటి కాలములో ప్రార్థన తగ్గుతూ ఉంది. ప్రార్థన ఎందుకు చేయడం లేదు అంటే రకరకాల కారణాలు చెప్పేవారు ఉన్నారు. అనుదినం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడము, మన అవసరతలు ఆయనకు చెప్పడము మాత్రమే కాదు. ప్రార్థన చేయడం అంటే దేవునితో మనం మాట్లాడడమే, దేవునితో మనము సంభాషించడమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసేటటువంటి అనుభవములోనికి మీరు వెళ్ళారా? యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము, ఆయన సేవిస్తున్నటువంటి మనము, ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధమైనటువంటి మనము, ఆయన రక్తములో కడగబడినటువంటి మనము, ఆయన త్వరగా రానయ్యి ఉన్నాడు, ఆ రాకడలో ఎత్తబడేటటువంటి వారముగా ఉన్నటువంటి మనము, వధువు సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము, ప్రార్థన అనే అనుభవము లేకపోతే ఇవేవి కూడా మనకు వర్తించవు. దేవునికి మహిమ కలుగునుగాక. పేరుకు మాత్రమే మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నామా? ప్రార్థనాపరులుగా పిలువబడుతున్నామా? గమనించాలి. చచ్చిన వారి వలె మనం ఉండకూడదు. ప్రాణమున్నా కానీ నువ్వు మృతుడవే, చచ్చిన వాడవే, చచ్చిన దానవే అని మనం అనిపించుకోకూడదు. మనము నిరంతరము కూడా
ప్రార్థన చేయాలి. ప్రార్థన మన ఆయుధముగా కలిగి మనం ముందుకు సాగాలి. ఎందుకు అంటే మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అయి ఉన్నాడు. భక్తుడు శ్రమలో మొర్ర పెట్టినప్పుడంట ఆ మొర్రను ఆయన ఆలకించి అంగీకరించి కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, ఆయనతో సంభాషించడం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మరి పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారి జీవితాలలో ప్రార్థనలు చేసి విజయాలు పొందుకున్నట్టుగా గొప్ప గొప్ప ప్రార్థనాపరుల జీవితాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. భక్తులు ప్రార్థించగా దేవుడు కార్యాలు జరిగించారు. ప్రార్థన చేయాలి, ప్రార్థించుట మన పని, కార్యము జరిగించుట ఆయన పని. అసలు ప్రార్థన అనేటటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ప్రారంభమైందో మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, మరియు చేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభమైనది అని రాయబడింది. ఇక్కడ ఎనోషు అనేటటువంటి అతని తరములో, అతని కాలములో ప్రార్థన ప్రారంభమైంది. యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదాము గారు తర్వాత షేతు, అంటే ఆదాము గారు తర్వాత గమనిస్తే కయీను హేబేలు ఉన్నారు. హేబేలేమో కయీను చేత చంపబడ్డాడు, కయీనేమో నెట్టివేయబడ్డాడు. కానీ తర్వాత మరలా ఆదాము గారికి కుమారుడు కలిగాడు, అతని పేరు షేతు తర్వాత షేతు ఏనోషును కన్నాడు. ఏనోషు కాలములో ప్రార్థన ప్రారంభమైంది. ఏనోషు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే మర్త్యుడు అని అర్థం. మర్త్యుడు అంటే మానవుడు అని అర్థం. అంటే 3వ తరం. మొదటి తరం ఆదాముదైతే, 2వ తరము షేతు అయితే, 3వ తరము మరి ఏనోషు. అంటే 3వ తరములో ప్రార్థన ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే 4వ అధ్యాయంలో మొర్ర అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. హేబేలు రక్తము మొర్ర పెట్టినట్టుగా కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ ప్రార్థన, మరి ఆయనకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే ఈ అంశానికి చెప్పడానికి కారణం ఉంది. అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన కాదు, నిత్యము కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేశము కోసం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సమాజం కోసం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రార్థన మాత్రమే మనం చేస్తున్నాం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ, సరిచేసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనము శ్రమకాల ధ్యానాల్లో ఉన్నాం. ప్రభువు మన కొరకు శిలువ మీద రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మనకు నేర్పించినటువంటి క్రమాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిని మనం అనుసరించాలి, వాటిని మనం తెలుసుకోవాలి, వాటిని మనం నేర్చుకోవాలి. ఒకవేళ మనలో ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ, మనలో ఏదైనా లోపాలు ఉన్నప్పటికీ, మనం ప్రభువుకి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే కనుక వాటన్నిటినీ కూడా ఈ శ్రమకాల ధ్యానాల్లో మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. వాటి నుంచి మనం దూరంగా రావాల్సిన వారమై ఉన్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము ఇక్కడి వారము కాదు, ఈ లోకము శాశ్వతము కాదు. పంచభూతములు మిక్కిలి వేండ్రముతో లయమయ్యే రోజు రాబోతూ ఉంది. ఏది శాశ్వతము కాదు, నాది అనుకున్నది ఏది కూడా మనది కాదు. కేవలము మనము దేవుని కలిగినటువంటి వారము గనుక కేవలం మనమందరము కూడా మరి ఆయన వెంట వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగునుగాక. వెళ్తే నిత్య జీవం లేదా నిత్య నరకంలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రార్థన అనేటటువంటి అనుభవము మనలో ఉండాలి. అదే దేవుని వాక్యం. ఈ శ్రమకాల ధ్యానాల్లో మరి మన ప్రార్థన స్థాయి మనం పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నిరంతరం మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆయన నామమును మనం తలంచుకుంటూ ఉండాలి. ప్రార్థనా పరులుగా, ప్రార్థనా యోధులుగా మనమందరం కూడా మారిపోవాలి. శ్రమకాల ధ్యానాల్లో ఈ యొక్క విషయాన్ని మనము అర్థం చేసుకుంటూ ధ్యానించవలసిన వారమై ఉన్నాం. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం చూసినట్లయితే కనుక ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాడు. దాదాపుగా లూకాసు వార్తను మనం పరిశీలన చేస్తే, ఆ లూకాసు వార్తలో ఆయన చేసినటువంటి ప్రార్థనలు మనం కౌంట్ చేస్తే కనుక 19 ప్రార్థనలు ఆయన చేసినట్టుగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ప్రార్థనాపరుడు. 19 ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 19 ప్రార్థనలు కనపడుతూ ఉన్నాయి. ఎందుకు గొప్ప ప్రార్థనాపరుడు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేసినా కానీ ప్రార్థనతోనే ప్రారంభించేవాడండి, అలాగే ప్రార్థనతోనే ముగించేవాడు.
మరి వాక్యం వింటున్నటువంటి తల్లి, చెల్లి, అన్నయ్య, అక్క, ఏ పని చేస్తున్నా ప్రార్థనతో ప్రారంభిస్తున్నావా? ఆ పని ముగించిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా? క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రీస్తును కలిగినటువంటి మనము ఏ పని చేసినా కానీ ప్రార్థనతో ప్రారంభించాలి. పని అయిపోయిన తర్వాత ప్రార్థనతో ముగించాలి. ఈ తత్వము ఈరోజు మనలోనికి రావాలి. ఈ శ్రమకాల ధ్యానాల్లో భాగముగా దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠము, నిరంతరం ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. చేస్తున్నామా ఇలాంటి ప్రార్థన? లేదా నామకార్థంగా ప్రార్థన చేస్తున్నావా? లేదా అవసరాల కొద్దీ ప్రార్థన చేస్తున్నావా? లేదా సమస్యల కొద్దీ ప్రార్థన చేస్తున్నావా? శోధనలు చూసి ప్రార్థన చేస్తున్నావా? సమస్యలు పోవాలని ప్రార్థన చేస్తున్నావా? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు ఈరోజు గమనించాలి. అవసరాల నిమిత్తము, లేదా ఆర్థికపరమైన సమస్యల నిమిత్తము, లేదా ఆరోగ్యం కొరకు ప్రార్థన కాదు, నిరంతరము ప్రార్థన చేయాలి. ముమ్మారు ప్రార్థన చేసినటువంటి చరిత్ర దానియేలుకుంది. ముమ్మారు ప్రార్థన చేసినటువంటి చరిత్ర దావీదుకుంది. వారి అవసరాల నిమిత్తము కాదే దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసినటువంటి తత్వం వారిలో ఉంది. ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేసేటటువంటి ప్రార్థన మనము చేయాలి. మన ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు మనకు నేర్పించినటువంటి పాఠం అదే. మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అనగా అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే అనాథలైనటువంటి వారి కొరకు, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు, రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. సమాజంలో ఉన్నటువంటి వారందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ మారాలని ప్రార్థన చేయాలి. అందరి జీవితాలు మార్చబడాలని ప్రార్థన చేయాలి. అందరూ కూడా నశించిపోకుండా ప్రభువులోనికి రావాలని వారి కొరకు మనం నిరంతరము ప్రార్థన చేయాలి. అందరూ రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. అందరూ కూడా నిత్య జీవంలోనికి వెళ్ళాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తున్నాం ఇవన్నీ కూడా? మనం ఎప్పుడు చేసాం ఈ ప్రార్థన? ఎప్పుడూ కూడా మన ప్రార్థనే మనం చేసుకుంటాం. మన ప్రార్థన మనం సరిగ్గా చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. మనము క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. ఉదయకాల ప్రార్థన, అలాగే సాయంకాల ప్రార్థన. రేయి మొదటి జామున మనం ఆయనకు మొర్ర పెట్టాలి అనే మాట మనం చూస్తున్నాం. రేయి మొదటి జాము అంటే సాయంకాలం వేళ. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉదయమునే ఇంకనూ చీకటి ఉండగానే ఆయన ప్రార్థించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మరి ఇలాంటి ప్రార్థన మనలో ఉందా? ఉండాలి ఖచ్చితంగా. ఇలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? ఇదే మన అంశం ఈరోజు. ఇలాంటి ప్రార్థన మీరు చేస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా జీవితం మనం గమనించినట్లయితే ఆయన జీవితం 33.5 సంవత్సరాలు మాత్రమే. దానిలో 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఆయన ఉన్నట్టుగా, 3.5 సంవత్సరాలు ఆయన సేవా పరిచర్యలో వాడబడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఈ 3.5 సంవత్సరాలు మనం చూసినట్లయితే కనుక ఆ 3.5 సంవత్సరాల సేవా పరిచర్య ఎలాగ ఆయన ప్రారంభించారు అంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా. అద్భుతం అండి ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిసం పొందుకున్నారు. ప్రజలందరూ పొందుకుంటున్నారు. ఎవరిస్తున్నారు బాప్తిసం అంటే? యోహాను గారు ఇస్తున్నారు. ఎవరంటే బాప్తిసం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు ప్రభువు వారి కన్నా 6 నెలల ముందు వచ్చారు ఆయన. యేసు ప్రభు కన్నా 6 నెలలు పెద్ద ఆయన. అరణ్యంలో కేక, అరణ్యంలో శబ్దము. ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడే ఈ యొక్క యోహాను, బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన అందరికీ బాప్తిసం ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో యోర్దాను నదిలో యేసు ప్రభు కూడా బాప్తిసం పొందుకున్నట్టుగా రాయబడింది. ఆయన బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన చేసినటువంటి మొదటి పని ఏమిటంటే ప్రార్థన చేయుచుండగా అని రాశారు. అంటే ప్రార్థన చేస్తాను. బాప్తిసం తీసుకున్న వెంటనే ప్రార్థన చేస్తుంటాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దం ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు జవాబుగా ఆకాశము తెరవబడింది. అంత మాత్రమే కాదు, అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు పావురాకారముతో శరీరం మీదకి రావడం, పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన పావురం వలె వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క తెరవబడినటువంటి ఆకాశంలో నుంచి ఒక శబ్దము, నీవు నా ప్రియకుమారుడు యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ప్రార్థించగా ఆ ప్రార్థనకు జవాబు కనబడతావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఏకమై కనబడుతూ ఉన్నటువంటి చరిత్ర అక్కడ కనబడుతుంది. అంటే సేవా పరిచర్య ప్రారంభంలో ప్రార్థన అది. అంటే ప్రార్థనతోనే ఆయన సేవా పరిచర్య ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇలా పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కనుక అది మొదటి ప్రార్థన. లూకాసు వార్త 3వ అధ్యాయం 21 చేసినటువంటి ప్రార్థన మొదటి ప్రార్థన. ఇక రెండవ ప్రార్థన గురించి కూడా నేను మీకు చూపిస్తాను. రెండవ ప్రార్థన 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం చదివినట్లయితే, ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెతకుచు ఆయన యొద్దకు వచ్చి, అంటే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఆయన చేసినట్టు పని ఏమిటంటే ప్రార్థించినట్టుగా కూడా మనము చూస్తాం. మార్కు సువార్తలు ఈ మాటలు ఉన్నాయి. అంటే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఇది రెండవ ప్రార్థన. అలాగే మూడవ ప్రార్థన గురించి కూడా మనం గమనించినట్లయితే కనుక 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళెను. ఇలా లూకాసు వార్త మనం కౌంట్ చేసుకుంటే కనుక 19 ప్రార్థనలు కనపడతాయి. చివరి వరకు అనగా శిలువ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా మనము చూస్తే మరి 19 ప్రార్థనలు రాయబడ్డాయి. అంత ప్రార్థనాపరుడు ఆయన. ఆయన కార్య ప్రారంభంలో ప్రార్థన ఉంది, సేవా పరిచర్య ప్రారంభంలో ప్రార్థన ఉంది, అలాగే ముగింపులో కూడా ప్రార్థనే ఉంది. ఎక్కడ ముగించాడంటే కనుక లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనము. ఇది చివరి ప్రార్థన. 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అంటే సేవా జీవితము ప్రారంభం ప్రార్థనతో ప్రారంభము, అలాగే ముగింపు కూడా శిలువ మ్రాను మీద చివరి మాట, 7వ మాట, ముగింపు మాట అదే ప్రార్థనతో ముగించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవనంలో స్టార్టింగ్ ప్రార్థన ఉంది, ఎండింగ్ ప్రార్థన ఉంది. ఈరోజు ఆయన పిల్లలుగా మనం ఉన్నాము, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాము. ఆయన త్వరగా రానై ఉన్నాడు, ఆయన అడుగుజాడలో మనం నడుచుకుంటున్నాము. అంటే మరి ప్రార్థన అనుభవంలో కూడా మనం ఉన్నామా లేదా? ఇది మొదటి లక్షణం. మహిమ కలుగునుగాక. ప్రతి కార్యానికి ప్రారంభంతో మనము ప్రార్థన చేసి ప్రారంభించుకోవాలి. ప్రతి ప్రారంభానికి ప్రార్థన ఉండాలి, అలాగే ముగింపులో కూడా ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. మరి మన జీవితాల్లో ఇవి రెండు కొనసాగుతున్నాయా లేదా? ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారు మరి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అరణ్యములో ప్రార్థించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఏకాంత స్థలములో ఆయన ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఆయన పెందల కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశంలో ఇంకా చీకటి ఉండగానే తెల్లవారుజామున ఉదయకాలమున ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లెగుస్తున్నారు ఉదయమున. ఉదయకాల ప్రార్థన మీరు చేస్తున్నారా? ఇలాంటి ప్రార్థన మీ దగ్గర ఉందా? ఈరోజు అడుగుతున్నాడు దేవుడు. ఉదయకాల ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా చీకటి ఉండగానే ఆయన ఏకాంత స్థలానికి వెళ్ళిపోయి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇలాంటి ఏకాంత ప్రార్థన అనుభవము, ఉదయకాల ప్రార్థన అనుభవము, తెల్లవారుజామున ప్రార్థన అనుభవము మనలో ఉండాలి. ప్రార్థన మన ఆయుధమై ఉన్నది. ప్రార్థన మనకు విజయాన్ని ఇచ్చేదిగా ఉంది. ప్రార్థన మన సమస్యలను తొలగించేదిగా ఉంది. ప్రార్థన దేవునితో సంభాషించేదిగా ఉంది. ప్రార్థన మన సమస్యలన్నీ కూడా తొలగింపబడి మనకు జయాన్నిచ్చేదిగా ఉంది. ప్రార్థన సాతాన్ను జయించేదిగా ఉంది. మరి అలాంటి ప్రార్థన అనుభవము మనం కలిగి ఉండాలి. ఇలాంటి ప్రార్థన మనము చేయాలి. ఉదయకాల ప్రార్థన, అరణ్యములో ఏకాంతముగా ప్రార్థన. అలాగే మత్తయి సువార్త మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట. 14వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం చదువుదాం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన. ఇందాక అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అంటే పగలంతా సువార్త పరిచర్యలు అని బిజీగా ఉండేవాడు. రాత్రి రైతుల్లోకి ఆయన ప్రార్థనలో ప్రభువుతో మమైకమైనట్టుగా కనబడుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు గొప్ప ప్రార్థనాపరుడుగా ఆయన ఉన్నారు. ఇలాంటి ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. ఉదయకాల ప్రార్థన చేయాలి, రాత్రికాల ప్రార్థన చేయాలి. సమయం అసమయం ఎప్పుడైనా మనం ప్రార్థనలో గడపవలసిన వారమై ఉన్నాము. గమనించాలి. గెత్సెమనే తోటలోకి మనం వెళ్ళినట్లయితే కనుక మరి యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాల్లో మరి అద్భుతమైనటువంటి ప్రార్థనలు కనబడతాయి. చాలా అద్భుతమైన ప్రార్థనలు. అలాగే మనం చూసినట్లయితే కనుక మరి 17, 18, 19 ప్రార్థనలు శిలువ మ్రాను దగ్గర చేసినటువంటి ప్రార్థనలు. యోహాను సువార్త 14, 15, 16 ఈ అధ్యాయాల దగ్గర మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మరి గెత్సెమనేటువంటి తోటలో చేసినటువంటి ప్రార్థనలు. అలాగే 17, 18, 19 అధ్యాయాలు మనం చూస్తే కనుక శిలువ మ్రాను దగ్గర చేసినటువంటి ప్రార్థనలు
చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలు మనకు కనపడుతూ ఉన్నాయి. దేవుని మహిమ కలుగును గాక. మరి 13వ ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయములో కనపడుతూ ఉంది. దీన్ని ప్రధాన యాజకుని యొక్క మహాప్రధాన యాజకుని యొక్క ప్రార్థన అని దీనికి పేరు పెట్టారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కనపడేది. అందుకనే హెబ్రీ పత్రిక 5:7లో శరీరధారిగా ఉన్న దినముల్లో మహారోదనముతో ఆయన ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే చెమట రక్త బిందువులలో మారిపోయిందంట. అంటే అంత రోదనతో ఆయన ప్రార్థించాడు. అంత రోదనతో ఆయన ప్రార్థించాడు. శిలువ మ్రాను మీద 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు, ఇది ప్రార్థనతో చేశాడు. చివరి మాట, నా ఆత్మని చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అనేది, అది చివరి మాట. అంటే అది కూడా ప్రార్థనే. అంటే 7 మాటల్లో ప్రార్థనతో ప్రారంభం 7 మాటలు, అలాగే ప్రార్థనతోనే ముగింపు కలిగింది 7 మాటలు. మరి ఇలాంటి ప్రార్థనాపరుడు మనం కలిగి ఉన్నాం. అలాంటప్పుడు మన జీవితంలో ప్రార్థన అనుభవము ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థన మనము చేయగలుగుతున్నామా? ఏదైనా పని ప్రారంభిస్తున్నప్పుడు, ఫర్ సపోజ్ మనం ఆసుపత్రికి వెళుతున్నప్పుడు ముందు ప్రార్థన చేసుకు వెళ్ళాలి. ప్రభువా, వైద్యులు మీరు ఉండండి ప్రభువా, జ్ఞానం దయచేయండి ప్రభువా, నా సమస్య సరిగా గుర్తించేటటువంటి శక్తిని ఆ బిడ్డకు దయచేయ ప్రభువా, చక్కని మెడిసిన్ తండ్రి నాకు ఇప్పించండి ప్రభువా అని మనం ఇంటి దగ్గర ఆయన్ని అడిగి అప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థించుకున్న తర్వాత ప్రయాణం వెళ్ళాలి. ఏ పని మీద మనం బయటికి వెళ్ళినా కానీ, ఎక్కడికి మనం వెళ్ళినప్పటికీ కూడా, ఉద్యోగానికి వెళ్ళినప్పటికీ, లేదా పనికి వెళ్ళినప్పటికీ, లేదా పని మీద బయటికి వెళ్తున్నప్పటికీ, ప్రయాణం చేస్తున్నప్పటికీ మనము ఖచ్చితంగా ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, చాలామందికి తెలియనటువంటి పని తెలియదు. చాలామందికి ప్రార్థనతో మనం ప్రారంభించుకోవాలి. దినమును ప్రార్థనతో మనం ప్రారంభించుకోవాలి. ఒక రోజు వెంబడి ఒక రోజు వస్తుందంటే నిజంగా ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప ఉన్నది. కాబట్టి ప్రభువా, ఈ రోజంతా కూడా తండ్రి నీ పని ఏమిటో నాకు బయలుపరచు ప్రభువా, నా పనుల్లో నీ సహాయం దయచే ప్రభువా అని మనము దేవునికి ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, ఈ రోజును మాకు దానముగా ఇచ్చావు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలని చెప్పి ఆయన కృతజ్ఞత కూడా చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి ప్రార్థన మనము చేయాలి, ఖచ్చితంగా మనము చేయాలి. ఎందుకు అంటే కనుక శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి లేఖనము సెలవిస్తూ ఉంది. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇది. చాలామంది నిర్లక్ష్యముగా చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, మరి అవసరాలప్పుడే దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. మీరు ఎలా వద్దు, అలా ఉండడం మంచిది కాదు. ఎల్లప్పుడూ మనం ప్రార్థనలో ఉండాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయము 38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. రైట్, మొత్తానికి ఏదేమైనా కానీ శోధనలోకి వెళ్ళకూడదు. మన శోధనలో ఉండకూడదంటే మనం ప్రార్థనలో ఆయనతో మమైకం అవ్వాలి. మోకరించి మనం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా సాతానుకు అపజయము, మనకు జయము. సాతానుకు అపజయమది, మనకు జయం వస్తుంది. మన మోకాలు నలుపెక్కాలి, మన ముఖము తెలిపెక్కుతుంది, అప్పుడు సాతాను యొక్క ముఖము పులిపెక్కుతుందంటారు. కాబట్టి మరి మనము ప్రార్థనలో ఎడతెగక మనం ప్రార్థన, విసుగక మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి, కన్నీటితో మనం ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన మనము చేయాలి. ఏదేమైనప్పటికీ, ఏమి చేసినప్పటికీ ప్రార్థనే మన ధ్యేయముగా ఉండాలి. ప్రార్థనే మన లోకమై ఉండాలి. ప్రార్థనలో మనం అందరము కూడా గడపవలసిన వారమై ఉన్నాము. దేవునితో మనము పెరుగులాడవలసిన వారమై ఉన్నాము. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. యథార్థముగా మనం ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మన పక్షముగా కార్యాలు జరిగిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మరి విసుగుదల లేకుండా ప్రార్థన చేయాలి. చాలామంది మరి విసుక్కుంటూ ఉంటారు. విసుగుదల లేని ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. తగ్గింపు స్వభావంతో కూడినటువంటి ప్రార్థన దేవుడికి ఇష్టమైనటువంటి ప్రార్థన. వాక్యం ఏంటటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే నువ్వు సరిగా ప్రార్థన చేయట్లా. ఎంతసేపు ప్రార్థన చేయాలి? ఎంతసేపైనా ప్రార్థన చేసుకో. నమ్మిక కలిగి ప్రార్థన చేయి, ఎట్టి కార్యమైన జరుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి ఇలా మనం ప్రార్థన చేస్తున్నామా? ఇలాంటి ప్రార్థన మన దగ్గర ఉందా? భక్తితో కూడినటువంటి ప్రార్థన, ఎడతెగక ప్రార్థన, విసుగుదల లేని ప్రార్థన, నిత్యము ప్రార్థించే వారముగా ఆసక్తితో మనం ఉండాలి. ఆసక్తి కలిగి మనం ప్రార్థించాలి. కార్యాలు జరగాలనేటటువంటి పట్టుదల కలిగి మనం ప్రార్థించాలి. ఈ సమాజం గురించి మనం ప్రార్థన చేయాలి. రోగుల గురించి ప్రార్థన చేయాలి. నశించిపోతున్నటువంటి వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మా ప్రాంతమును కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నామా? ఇలాంటి ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? కాబట్టి శ్రమకాల ధ్యానాల్లో ఉన్నాం కాబట్టి సరి చేసుకుందాం.
విజ్ఞాపన ప్రార్థన చేయడము దేవుడు మనకిచ్చిన అంతస్తు. ఎందుకంటే మన కొరకు నిరంతరము యేసుక్రీస్తు ప్రభువు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆయన మన కొరకు విజ్ఞాపనకర్తగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనము కూడా విజ్ఞాపన చేయాలి, అనేకుల కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థన మన ఆయుధంగా మారిపోవాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు. భక్తి జీవితంలో మనం ఉన్నాము. ఎంత ప్రార్థన చేసుకుంటే అంత మంచిది, ఎంత ప్రార్థన చేసుకుంటే అంత దీవెన, ఎంత ప్రార్థన చేసుకుంటే అన్ని బలమైనటువంటి కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. పని ఎక్కువయ్యే కొలది కూడా ప్రార్థన స్థాయి పెంచమని దైవజనులు సెలవిస్తూ ఉన్నారు. పని ఎక్కువయ్యే కొలది కూడా పని ముమ్మరముగా ఉన్న ప్రార్థన వాళ్ళు కూడా పెంచాలి. కాబట్టి ప్రసవ వేదన ప్రార్థన మనము చేయాలి, పట్టుదల కలిగిన ప్రార్థన మనము చేయాలి, కన్నీటి ప్రార్థన మనము చేయాలి. మరి అట్టి కృపలో మనమందరం కూడా ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా శూరులుగా ముందుకు సాగిపోయే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రార్థన వల్లే సమస్తము సాధ్యమన్నావు దేవా. వాక్యమైన నీ బిడ్డలను దీవించి వారి జీవితాల్లో ప్రభువా ఏ అంశముల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.